ఓం శ్రీ మాత్రే నమః. రావి చెట్టును వేప చెట్టు కలిపి ఉన్న మహావిష్ణువు అమ్మవారుగా భావిస్తారు. నాగేంద్రుని అయితే ఎలా అయితే కలిసి ఉంటారో అట్లాగే వేప రావి కలిపి ఉన్నాటిని దేవతా వృక్షంగా భావించడం జరుగుతుంది. మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ ఇలా పసుపు గంధం కలిపి అలా చెట్టుకి పెట్టి అంటే మహావిష్ణువు అమ్మవార్లకి పెట్టి ఏదన్నా నైవేద్యం అలా పెట్టడం వలన కుటుంబం ఐక్యత, భగవంతుని ఆశీస్సులు మన వంశం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు. దాన్ని మన హిందూ ధర్మం భక్తులు ఆచరిస్తూ ఉంటారు. ముఖ్యంగా వేప చెట్టు అమ్మవారు అంటే శుద్ధి అంటే ఎలా అంటే మనం గుళ్ళోకి వెళ్ళినప్పుడు స్నానం వగైరా చేసి మడితో వెళ్తూ ఉంటారు. అలా కాకుండా కష్టపడే వాళ్ళు కష్టాన్నే ధర్మంగా నమ్ముకుని ఉంటూ ఉంటారు. అటువంటి వాళ్ళకి మేము అలా నిష్టగా చేయలేమమ్మా అని అంటే కాళ్ళు చేతులు కట్టుకుని అలా వేప చెట్టుని తాకినా కూడా అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని పెద్దవారి నుంచి నేను విన్నమాట. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మహావిష్ణు అమ్మవార్లకి నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. లం లలితాంబికాయ 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 నమః. ఓం శ్రీ మాత్రే నమః.